ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని జంగంగూడెం దేవరగుంట గ్రామాల మధ్య నెలకొన్న భూ వివాదాన్ని మంత్రి కొలుసు పార్థసారథి సామరస్యంగా పరిష్కరించారు. వివాదానికి కారణమైన భూమిని అధికారులు కలిసి మంత్రి పరిశీలించారు. ఇరు వర్గాల పెద్దలు రైతులతో ఆయన చర్చలు జరిపారు. గతంలో ప్రభుత్వ అధికారులు అందించిన పట్టాలు ఉన్న భూముల్లో రైతులు సాగు చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదని మంత్రి వెల్లడించారు. వివాదాల నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లోకి ఎవరూ ప్రవేశించినా సహించేది లేదని మంత్రి పార్థసారథి తెలిపారు. ఇక్కడ పర్టికులర్ గా నిన్న మొన్న జరిగింది ఏంటంటే 1 సర్వే నెంబర్ లో కొంతమంది పట్టాలు ఇచ్చిన దాన్ని బట్టి కొద్ది ఎక్కువ తక్కువ ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటూ ఉన్నారు. వీడుగా ఉన్న ఫారెస్ట్ భూమిని కూడా దున్నుకొని బాగు చేసుకుని దాన్ని సాగులోకి తీసుకురావాలని ప్రయత్నం చేయడం జరిగినట్టు కనపడతా ఉంది. కాకపోతే 1 సర్వే నెంబర్ బార్డరే జంగంగూడెం, అదే విధంగా ఫారెస్ట్ అంటే ఏదైతే దేవరగుంట సర్వే నెంబర్ 1 బార్డర్ ఉందో ఆ బార్డర్ నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. రెవెన్యూ పరంగా చూస్తే అది జంగంగూడెం విలేజ్లోకి వస్తుంది. జంగంగూడెం భూమి కాబట్టి మేము చేసుకోవాలి కానీ మీరు చేసుకుంటూ ఏంటనే వివాదం మొదలైనట్లుంది. ఈ 2 గ్రామాల మధ్య వివాదంగా మరి వాళ్ళు కొట్టుకునే స్థాయికి వెళ్లాల్సి వచ్చింది. గత వివిధ దశల్లో ఇచ్చిన 70-80 పట్టాలు ఏవైతే ఉన్నాయో ముందు ఆ పట్టాల జెన్యూనిటీ చెక్ చేస్తారు. అవి గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం ఇచ్చిన పట్టాలా లేకపోతే ఎంతైతే ఆ పట్టాలో రాసిందో అంత భూమి మాత్రమే ఇవ్వబడుతుంది. దేవరగుంట బార్డర్లో ఉన్న వారందరికీ కూడా అంతవరకే రిస్ట్రిక్ట్ చేస్తాం. ఫారెస్ట్ భూమి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఎవరు ముట్టుకుంటానికి వీల్లేదు.